హియర్ బేస్ ఈజ్ ఏ దీర్ఘచతురస్రం. దీనిలో ఓబీ ఇచ్చిండు, ఓఏ ఇచ్చిండు, మనం ఎక్స్ అనుకోవాలి. ఈ దీర్ఘచతురస్రంలో బిఎస్ అనేది ఒక డయాగోనల్, ఏఈ అనేది డయాగోనల్. ఈ రెండు డయాగోనల్స్ ఇంటర్సెక్ట్ అయ్యేట్టు ఓ. అయితే ఇక్కడ దీర్ఘచతురస్రంలో డయాగోనల్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఓబీ 5x+1 ఇస్తే ఇక్కడ కూడా మనకి ఈక్వల్గా సమద్విఖండనం చేసుకుంటాయి. డయాగోనల్స్ ఈక్వల్గా ఉంటాయి, సమానంగా సమద్విఖండనం చేసుకుంటాయి. ఓకేనా? కాబట్టి ఇక్కడ 5x+1 అంటే ఇక్కడ కూడా 5x+1. తర్వాత మనకు ఓఈ ఇచ్చిండు. ఓఈ ఎంత ఇచ్చేసిండు? 2x+4 ఇచ్చిండు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? 2x+4. ఇప్పుడు మొత్తం ఏఈ ఏమవుతుంది? టోటల్గా 2x+4 + 2x+4, టోటల్గా 4x+8. తర్వాత బిఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5x+1 + 5x+1 + 5x+1, 10x+2. ఓకే. సో ఇప్పుడు మరి డయాగోనల్స్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్ కాబట్టి దీర్ఘచతురస్రంలో డయాగోనల్స్ కర్ణాలు సమానం కాబట్టి మన కర్ణాలను ఈక్వల్ చేద్దాం. ఏఈ ఈక్వల్ టు బిఎస్. సో 4x+8 ఈక్వల్ టు 10x+2. సో ఎక్స్ అని ఒకవైపు తీసుకెళ్దాం, కాన్స్టెంట్ ఒకవైపుకి. 10x - 4x, 8 - 2 6 ఈక్వల్ టు 10x - 4x 6x. సో x ఈక్వల్ టు 1. Okay, thank you. So okay, if you understood this, say to your